ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో రేపు బంద్ అనమాట. ఇవన్నీ కూడా మూసివేత. అసలు ఎందుకు బంద్ చేయబోతున్నారు ఏంటి ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అనేది నిర్వహించబోతున్నారు. ఏంటనేది ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వాటిని పునర్వ్యవస్థ వివాదంపై ముదురుతుందన్నమాట. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక జీవో ఉంది. 97ను వ్యతిరేకిస్తూ ఈ నెల 25 అనగా రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో పాలిటెక్నిక్ కళాశాల బంద్ అయితే పిలిపించారు. కాబట్టి ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యదర్శి మాచెల్ల సో తదితరులు తెలిపడం జరిగింది. ఇంకా ఈరోజు ముఖ్యంగా బంద్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో సో ఇక నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. జీవో 97 భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలో సాంకేతిక విద్యాశాఖ పరిధి అదేవిధంగా మొత్తం మీద అయితే ఆందోళన చేపడుతున్నారనమాట. సో ఇందులో ప్రధానంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్న ఈసెట్ లెటరల్ ఎంట్రీ అవకాశం ఏబీవీపీ ఆందోళన చేపడుతుంది. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులు నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు ఉపయోగపడుతుందా, ఈసెట్ విధానంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అలాగే ఫీజుల రీయింబర్స్మెంట్ అలాగే ఉందని కొనసాగుతుంది. కాబట్టి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మిక శాఖ పరిధిలో ఐటీఐలు కావచ్చు, ఏఐసిటిఈలు పరిధిలోని పాలిటెక్నిక్ విద్యను ఒకే వ్యవస్థలో తీసుకురావడం వల్ల విద్యార్థి గుర్తింపు, ప్రవేశ విధానం, పాఠ్య ప్రణాళికలు, పరీక్షలు, సర్టిఫికేట్లు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏబీవీపీ తెలియడం జరిగిందనమాట. 7 దశాబ్దాలుగా పాలిటెక్నిక్ విద్య సాంకేతిక నైపుణ్యం కూడా మానవ వనరులు అందిస్తున్నప్పటికీ మరోవైపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి చేస్తుందని పీపీపీ విధానంలో ఏర్పడిన విశ్వవిద్యాలయం పరిశ్రమలు ఇవన్నీ కూడా సో మొత్తం మీద ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా జీవో 97 కూడా ఇప్పటికి విద్యార్థులు నిరసన చేపడుతున్నారన్నమాట. సో వెంటనే పిలుపునైతే ఇవ్వడం జరిగింది. మద్దతు కావాలని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు అదేవిధంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అన్ని వర్గాల్లో చర్చించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని విద్యార్థి సంఘాలు అయితే కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళు, కాలేజీలు ఏవైతే ఉన్నాయో పాలిటెక్నిక్ వీటికి సంబంధించి బంద్ అయితే కానున్నట్టు చెప్తున్నారు అన్నమాట రాష్ట్ర